చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు చట్ట సవరణకు మండలి ఆమోదించలేదు. చట్ట సవరణ చేయకుండానే మండలిని నిరవధిక వాయిదా వేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం కోసం చట్ట సవరణ చేసే ప్రతిపాదనను తిరస్కరించింది వైసీపీ. బిల్లుపై డివిజన్ కోరారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. సమావేశాల చివర్లో బిల్లు తీసుకుందామని చర్చ సందర్భంగా చెప్పారు మండలి చైర్మన్. కానీ బిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు. దీనిపై మండలిలో బొత్స పయ్యావుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. రాజకీయ ప్రేరేపిత హింసలో హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులను జూనియర్ అసిస్టెంట్ గా నియమించాలని ప్రతిపాదించామన్నారు పయ్యావుల. వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామ వాసి అయినటువంటి చెన్నయ్య గారి కుమారుడు తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడ్డాడు. అధ్యక్షుడు, కుటుంబానికి ఏకైక జీవనాధారం అతనే ఉండేది. అతని మీదనే ఆధారపడినటువంటి కుటుంబం. అతనికి గతంలో ఎటువంటి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, నేర బ్యాక్గ్రౌండ్ కూడా లేనటువంటి చరిత్ర. అధ్యక్ష, ఇది ఆనాటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు. ఈ రాజకీయ ప్రేరేపిత హత్యల్లో జరుగుతున్నటువంటి బలైపోతున్నటువంటి సామాన్యులకి బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గ్రామానికి వెళ్ళడం, ఆ చంద్రయ్య గారి మృతి చెందిన తర్వాత ఆయన బాడీని స్వయంగా ఆయన మోయడం, ఒక నమ్మకాన్ని కల్పించాలి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష, ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలి, ఆ కుటుంబాలకు మనం బాసటగా నిలబడతామని ఏది చెప్పామో అది ఇంప్లిమెంట్ కావాలి అని ఫైల్ రాకముందే ఆయన ఫోన్ కాల్ వచ్చేది. అధ్యక్ష, సో అట్లా పర్సుయేట్ చేసిన తర్వాత ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఆ చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ తోట వీరాంజనేయులు గారిని జూనియర్ అసిస్టెంట్గా నియమించాలని ప్రతిపాదించడం అయింది. అధ్యక్ష, దీనికి సంబంధించిన బిల్. అధ్యక్ష.